టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ అయ్యారు. సీఎం జగన్ సభ దగ్గర ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేమంతా సిద్ధం పేరుతో జగన్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా ఇవాళ ఆయన నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. నంద్యాలలో వైసీపీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వైసీపీ సభ దగ్గరకు వెళ్లిన అఖిలప్రియ సాగునీటి విడుదల కోసం సీఎం జగన్ కు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆమెతో పాటు టీడీపీ శ్రేణులు సైతం భారీగా తరలి వెళ్లారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే అఖిలప్రియను టీడీపీ శ్రేణులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అఖిలప్రియను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కాసేపు అక్కడ ఉధృత పరిస్థితి నెలకొంది. పోలీసులు ఇరు వర్గాలను సముదాయించారు. వినతి పత్రం ఇచ్చేందుకు వస్తే అరెస్టు చేయడమేంటని తెలుగు తమ్ముళ్లు పోలీసుల తీరుపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా అఖిలప్రియ మాట్లాడుతూ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తే సీఎంఓ స్పందించలేదని తెలిపారు. అందుకే నేరుగా సీఎంను కలిసి వినతి పత్రం ఇద్దామని వచ్చామన్నారు. వినతి పత్రం ఇస్తే శాంతి భద్రతల సమస్య ఎలా అవుతుందని ప్రశ్నించారు. కలవడానికి మేము పోయినప్పుడు అడ్డుకున్నారు. నేనైతే సరే నేను రాజకీయంగా ఉన్నాను కాబట్టి నన్ను వద్దన్నారు. ఓకే, రైతులు పోయి ఒక కాగితం ముక్కు ఇస్తామని చెప్తే కూడా దాన్ని కూడా తీసుకోకుండా గంగుల ప్రభాకర్ రెడ్డి గారు రైతుల మీద దాడి చేయడం జరిగింది. రైతు మీద దాడి చేసినారు. ఇప్పుడు కేసు పెట్టడానికి పోతున్నాము. వాళ్ళు తీసుకుంటారా లేదా అనేది